నాన్నగారు బాబాజీ బట్టలు వేసుకుని ఎక్కడికి బయలుదేరారండి? హిమాలయాలకి. ఎందుకు? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. అందుకే సన్యాసం తీసుకోవడానికి హిమాలయాలకి వెళ్ళిపోతున్నాను. ఏంటి ఉప్మా అయిపోయిందని చెప్పి సన్యాసం తీసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోతున్నారా? ఉప్మా అయిపోయిందని కాదు, ఇంకా 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వనందుకు. ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నావురా, అయినా సరే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా కానీ చూసేస్తున్నారు. బాధ వచ్చేస్తుందిరా, అందుకే తట్టుకోలేక వెళ్ళిపోతున్నాను. మీరంత హార్ష్ డెసిషన్స్ తీసుకోకండి నాన్నగారు, మేము తట్టుకోలేం. ఆ సబ్స్క్రైబ్ అయితే నేను చేయిస్తాను, ఉండండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా నాన్నగారు సన్యాసం తీసుకోకుండా మేము అన్యాయం అవ్వకుండా ఉండాలంటే ఇంకా మన ఫన్మజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే 3 మిలియన్ మార్కును దాటించండి ఫ్రెండ్స్. అలాగే ప్రతి వీడియోని లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి. ज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदल शोभिनी ఈ రోజు ఆగస్టు 15 కాదు, జనవరి 26 కాదు. ఈ పాట ఎవరబ్బా పెట్టారు? సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఈ తాతేటి మా ఇంటిని హై స్కూల్ చేసాడు. జై హింద్. జై బాలయ్య. ఏంటి శ్రీనివాస మనోహర్ అలా చూస్తున్నావు? ఏం లేదు తాతగారు, ఈ రోజు ఇండిపెండెన్స్ డే కాదు, రిపబ్లిక్ డే కాదు, జెండా ఎందుకు ఎగరేశారు? ఐ యామ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. నాకు ఈ దేశం మీద భక్తి ఒక్క రోజే కాదు, 365 రోజులు ఉంటది. ఓ నైస్. ఏయ్ ఏం నాన్నగారు ఏం చేస్తున్నారు? గంట నుండి ట్రై చేస్తున్నాను రా, ఒక్క బొండం కూడా పట్టలేదు. ఒక్కసారి ఆగండి. హే భలే చేసారే. ఏంటి సేనాపతి? బేబమ్మ, నీ స్ట్రోక్ చాలా ఇమ్మెచ్యూర్ గా ఉంది. 1943 నేతాజీ సుభాష్ చంద్రబోస్ దగ్గర మనం తీసుకున్న ట్రైనింగ్ ఏమైంది? వేలు మడిచి గుద్దితే కాయే కాదు చెట్టే పడాలి. అంటే వయసు భయపడుతుంది కదా బేబమ్మ, పట్టు తప్పింది. విద్య వయసుకు సంబంధించింది కాదు సేనాపతి, మనసుకు సంబంధించింది. కమాన్ లెట్స్ ట్రై. హిట్ ద వాల్. మళ్ళీ మళ్ళీ. అబ్బా, దట్స్ మై బాయ్. చెయ్యట వంకర తిరిగిపోయింది. దీన్నే మర్మకళ అంటారు. నాకు చంద్రకళ తెలుసు, శశికళ తెలుసు, ఈ మర్మకళ ఏంటే? మర్మకళ అనేది ఫైటింగ్ లో ఒక టెక్నిక్. కమాన్ సేనాపతి. ఒరే మను, ఏమైందిరా వాళ్ళిద్దరికి? ఏం కాలేదమ్మా. మరి ఎందుకలా జెడ్ పీసులు చెప్పుకుంటున్నారు? ఏమైనా గొడవైందా? అబ్బా అమ్మా, ఆ జెడ్ పీస్ కాదే, ఏదో మరమరాలు కాలంట. మరమరాలు కావాలంటే నన్ను అడగచ్చు కదరా, అలా కొట్టేసుకోవాలా? ఛే, దీనికి చెప్పి వేస్ట్. ఓసే బేబమ్మా ఆపండి. మీ ఇద్దరు కొట్టుకుంటుంటే ఫైట్ లా లేదు, మున్సిపల్ ఆఫీస్ దగ్గర ముసలోళ్ళు పెన్షన్ కోసం కొట్టుకుంటున్నట్టు ఉంది. ముందు లోపలికి పదండి, టిఫిన్ చేద్దాం. ఫోన్ లో ఏం చూస్తున్నావు తల్లి? కొరియన్ మూవీ డాడీ. ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అది సరే గాని సబ్ టైటిల్స్ కూడా లేకుండా చూస్తున్నావు. నీకు కొరియన్ లాంగ్వేజ్ వచ్చా తల్లి? డియోలింగోలో నేర్చుకున్నా. డియోలింగోనా? అదేంటి? డియోలింగో అనేది ఒక ఫ్రీ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. దీంట్లో మనం తెలుగు టు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అండ్ ఇందులో మనం చాలా లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు, లైక్ స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్ ఎక్సెట్రా. ఓ అవునా? ఇది నేర్చుకుంటుంటే జస్ట్ గేమ్ ఆడుతున్నట్టు ఉంటుంది. అంటే ఈ యాప్ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది. బేసిక్ ఇంగ్లీష్ నుంచి బెటర్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అయితే నేను ఇంగ్లీష్ సినిమాలు సబ్ టైటిల్స్ లేకుండానే చూద్దాం అనుకుంటున్నాను. దానికి ఈ డ్యూలింగో బాగా హెల్ప్ అవుతుంది కదా? డెఫినెట్లీ. ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్తాను చూడండి. మీరు దీంట్లో లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఎక్సర్సైజ్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది చూడండి. వాట్ డస్ ల్యాండ్ మీన్? ఫర్ ఎ ప్లేన్ టు అరైవ్. చూడండి కరెక్ట్ అయింది. ఇప్పుడు ఇంకోటి చేద్దాం. వెన్ డస్ అవర్ ఫ్లైట్ ల్యాండ్? వీ విల్ బీ ఇన్ న్యూయార్క్ ఇన్ 40 minutes. చూడండి మళ్ళీ కరెక్ట్ అయింది. వేరే ట్రై చేద్దాం. వాట్ డస్ ట్రావెలర్ మీన్? సంబడి హూ టేక్స్ ట్రిప్స్. ఎస్ ఇట్స్ కరెక్ట్. లాస్ట్ గా ఒకటి చేద్దాం. మై డాటర్ ఈజ్ ఎ ట్రావెలర్ టూ. షీ విజిట్స్ ఎ న్యూ కంట్రీ ఎవ్రీ మంత్. వావ్ హౌ కూల్. వేర్ ఇస్ షీ నౌ?
చూసారా మళ్ళీ కరెక్ట్ అయింది. చూస్తుంటే ఇది చాలా సింపుల్ గా ఉంది. హా, ఇది మనల్ని మోటివేట్ చేస్తుంది. దీంట్లో మనం స్ట్రీక్స్ అండ్ లీక్స్ ని మెయింటైన్ చేస్తూ మన ప్రోగ్రెస్ ని కూడా ట్రాక్ చేయొచ్చు. చాలా బాగుంది. నేను కూడా డ్యూలింగో డౌన్లోడ్ చేసి కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటా. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో డ్యూలింగో యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీగా లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఓకే. వన్స్ అపాన్ ఏ టైం నాకొక అదిరే గర్ల్ ఫ్రెండ్ ఉండేదిరో. మా ఇద్దరి మధ్య అగొడవి బ్రేకప్ అయిపోయిందిరో. 3 దొబ్బి లిల్లీనే మ్యారేజ్ చేసుకున్నాను రో. అప్పటి నుంచి బతుకంతా బుగిపాలే అయిపోయిందిరో. ఏం చెయ్యనా? అరే బోలో లిల్లమ్మా, కొంచెం ఫుడ్ పెట్టమ్మా. లిల్లే ఉందిగా నీ వన్స్ అపాన్ ఏ టైం లవరు, దాన్ని అడుగు, చేసి పెడుతుంది. ఓ ఇనేసావా? ఆ గేదె గొంతేసుకొని అలా అరుస్తుంటే వినపడదా? మళ్ళా నన్ను 3 దొబ్బి నన్ను పెళ్లి చేసుకున్నావా? అంటే ఏదో క్యాజువల్ గా నాలో ఉన్న ఆర్టిస్ట్ కి అక్షరాభ్యాసం చేస్తుంటే అలా వచ్చే బంగారం. అయినా అన్ని నా నోట్లోంచి వచ్చిన ఆనిముత్యాలు. మనసులో దాచుకోవాలే గాని మనసులో పెట్టుకోకూడదు బుజ్జి. ఫ్లట్టింగ్ లో ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం. లిల్లీ ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మైనా ఆ వచ్చే జన్మైనా కోతిగా పుట్టినా, కాకిగా పుట్టినా, కప్పగా పుట్టినా, కొండ ముచ్చుగా పుట్టినా నిన్నే ప్రేమిస్తా, నిన్నే పెళ్లి చేసుకుంటా. ఐ లవ్ యూ లిల్లీ. సరే సరే అంటే సరిపోతుందేంటమ్మా? మీ ఆయన కోసం కిచెన్ లోకి వెళ్ళి ఒక దోసేసి చిన్న చిన్నగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్ని కోసి దానిపై జల్లి అలా నెయ్యి రాసి గ్యాస్ వేస్ట్ అయినా పర్లేదు బాగా రోస్ట్ చెయ్యి. ఎల్లమ్మా వెళ్ళి పట్టుకొచ్చే. ఓకే. పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టడంలో పద్మభూషణ్ ఇచ్చేచ్చు మనకి. ఏంటిది? నువ్వు అడిగావుగా గీ రోస్ట్ దోశ. అవునా, నేను ఇంకా ఫ్యామిలీ స్టార్ దోసేమో అనుకున్నాను. అంటే గోవిందు నువ్వే కదా కొంచెం రోస్ట్ గా చేయమన్నావు. ఇది రోస్టా? శవాన్ని కాల్చినట్టు కాల్చేసేవే. అంత్యక్రియలు చేయడం ఒకటే బాకీ. పొద్దున్నవాడు ఎవడైనా దీన్ని తింటాడా? ఏ పని చేయడం తిన్నగా చేత కాదు. లిల్లీ గోరా కిడ్డింగ్ చీకే. అయ్యి బాబోయ్, బుర్ర మీద భూగోళం అంత పొడుపు కాసింది. సర్లే అంకుల్ ఇంటికి పోదాం. ఫ్రిడ్జ్ లో నిన్నటిగా మొన్నటిగా ఉంటాయి, తినేద్దాం. అవును బేబమ్మా, అప్పట్లో నువ్వు 500 బస్కిలు కొట్టేదాన్ని కదా, ఇప్పుడు అలాగే కొడుతున్నావా? లేదు సేనాపతి, ఇప్పుడు 1000 కొడుతున్నా. వా, నీ సామర్థ్యానికి సలాం కొడుతున్నా బేబమ్మా. చాలే ఆపు. అవినీతిపై నీ పోరాటం ఎంతవరకు వచ్చింది? మన దేశంలో అవినీతి నిర్మూలించాలంటే అంత సులువు కాదు. పార్ట్ 1 లో కుదరలేదని పార్ట్ 2తో వచ్చా. ఓ, ఈసారేంటి నీ ప్లాన్? ఎప్పుడైనా ఒకటే ప్లాన్, అవినీతి నిర్మూలన. పార్ట్ 2తో అవ్వకపోతే పార్ట్ 3తో వస్తా. పార్ట్ 3లో నెరవేరకపోతే పార్ట్ 4తో వస్తా. అలా నా ధ్యేయం నెరవేరే వరకు ఎన్ని పాటలతో అయినా వస్తా. అప్పటి వరకు నీ పాటలు పనిచేస్తాయంటావా? బేబమ్మా, జస్ట్ కిడింగ్. ముసలోళ్ళకి దసరా పండగ అన్నట్టు ఏంట్రా వీళ్ళు బిల్డప్లు? ఏమోనండి, ముసలోళ్ళ గురించి నీకే తెలియాలి. పంచా కాదు టవలు కావాలా? ఎదవ పంచులేసంటే పళ్ళు పీకేస్తాను అదవా. ఏంటి సేనాపతి తెల్లగా కనబడుతున్నా? మర్యాదల్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? మొహమాట పడకుండా చెప్పు. లోటుపాట్లుంది మర్యాదల్లో కాదు, క్రమశిక్షణలో. అది ఇంట్లో నీ దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర కనిపించట్లేదు. మన వయసులో మనం ఎలా ఉండేవాళ్ళం? పులులతో పోరాటం చేసేవాళ్ళం, ఎలుగుబంటి మీద ఎదురు తిరిగేవాళ్ళం, సింహాలతో సరసాలాడేవాళ్ళం. కానీ వీళ్ళందరినీ చూస్తుంటే బురదలో దుల్లుతున్న పందుల్లా ఉన్నారు, బద్ధకంగా ఉన్నారు. అసలు నీ వారసులంటే ఎలా ఉండాలి? సరే సేనాపతి, నీ ఆవేదన నాకు అర్థమైంది. ఇక నుంచి నువ్వు ఇక్కడ ఉన్న నాళ్ళు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టే బాధ్యత నీదే. నువ్వు వాళ్ళని ఏం చేసినా మధ్యలో నేను అడ్డుపడను. డాడీ, ఏమండి? నాన్నగారు, డాడీ, తాతయ్య నేను ఫోన్ లో వీడియోస్ చూస్తుంటే లాగేసుకున్నారు. నా ఫోన్ కూడా లాగేసుకున్నారండి. అవును నాన్నగారు, నాది కూడా. మీరందరూ ఫోన్లకు బానిసలైపోయి
బద్దకస్తుల్లా తయారయ్యాను. అందుకే ఈ రోజు నుండి ఈ ఇంట్లో సెల్ ఫోన్లు బంద్. చాలా మంచి పని చేశారు సేనాపతి గారు. ఎప్పటి నుంచో నేనే చేద్దాం అనుకుంటున్నాను, కానీ నా వల్ల అవ్వలేదు. ఏంటి నాన్నగారు మీరు కూడానా? నోర్ము ఎదవా, ఎప్పుడు ఫోన్ లో పనికిమాలిన వీడియోలు, వీడియో గేమ్స్. పనికొచ్చే పని ఏమైనా చేసావా? కొన్ని రోజులు ఆ వీడియో గేమ్లు ఆడపోతే నష్టమేం లేదులే. నోరు మూసుకుని తాత చెప్పింది తినండి. ఏం కావాలి సార్? నీ ఫోన్. ఎందుకు? ఇంట్లో ఫోన్లు బంద్ అంటే అందరికీ బందే. నువ్వేమి స్పెషల్ కాదు. అలా ఎలా కుదురుద్దండి? కరెంటు బిల్లు గాని, ఫోన్ బిల్లు గాని, సరుకుల బిల్లు గాని అన్ని దీని నుంచే కదా కట్టాలి. ఇప్పటి నుంచి అవన్నీ నడుచుకుని వెళ్ళి ఆఫీస్ లో కట్టు. ఆహా, అదేం కుదరదు, నేను ఇవ్వను. ఇవ్వవా? ఆహా. ఒసే బేవమ్మ, ఏంటి ఇదంతా? నన్ను ఇన్వాల్వ్ చేయకరా జగన్నాథ్. హాయ్ అంకుల్, ఏంటి అందరూ డల్గా ఉన్నారు? హే గ్రాండ్ పా, నువ్వు ఇంకా పోలేదా? అదే ఇంకా వెళ్ళిపోలేదా? లేదు. కరెక్ట్ టైంకి వచ్చాడురా. ఉండు, ఈయన కూడా ఇరికిచ్చేస్తాను. వద్దు నాన్నగారు. యారా, నీ ఫ్రెండ్ అని సింపతియా? కాదు నాన్నగారు, ఆడు గొర్రగాడు. మనం ఇరికించాల్సిన అవసరం లేదు. ఆడి దరిద్రానికి ఆడే ఏదోలా ఇరికిపోతాడు. చూడండి. ఫోన్ లో ఛార్జ్ అయిపోయింది. హే గ్రాండ్ పా, నీ దగ్గర టైప్ సి ఛార్జర్ ఉందా? ఓ, నీది సన్నపిన్ని ఛార్జర్ ఫోన్ అయ్యి ఉంటుంది. వద్దులే, నేనే పెట్టుకుంటా. లేదు, నా దగ్గర ఛార్జర్ ఉంది, ఇలాగివ్వు. అవునా? తాతలు కూడా చాలా అప్డేట్ అయిపోయారు. ఇదిగండి. ఛార్జింగ్ పెట్టమంటే పెట్లో పెట్టేవేటి? ఛార్జింగ్ వైర్లెస్ కాదు, ఫోన్ లెస్. ఇదేంటి అంకుల్, ఫోన్ డబ్బాలో పెట్టించేటి? ఎవడా? ఆ డబ్బాలో నీ ఫోనే కాదురా, మా ఫోన్లు కూడా ఉన్నాయి. అంటే మీ కూడా ఎప్పుడో పెట్టార్పణం అయిపోయాయి. అదేంటి, మరి ఎప్పుడు ఇస్తారా? మీ అందరికి ట్రైనింగ్ అయ్యాక, మీ అందరూ క్రమశిక్షణ లోకి వచ్చారని నేను నమ్మాక, ఇంకా ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నారా? తాత, ఇంకో బొట్టోడు మిగిలిపోయాడు. ఒక సెకండ్ ఆగు. ఒరే ముక్కు, సమ్మర్ క్యాంప్ కి వెళ్తున్నాను, వస్తావా? ఏ సమ్మర్ క్యాంప్ గోరే? భారతీయుడు సమ్మర్ క్యాంప్ కి. సినిమా అయ్యి ఉంటది. ఈ ఎదవేది తినంగా చెప్పుడు. వస్తున్నాను రే. ఓకే, త్వరగా మనుగడ ఇంటికి వచ్చే. ఫాస్ట్ ఫాస్ట్. ఏంటి ఫాస్ట్? నేనేం హుసేన్ బోల్ట్ కాదు, తుప్పట్టిన బోల్ట్. ఏం జరుగుతుంది ఇక్కడ? ట్రైనింగ్ పద. ఇంట్లో కూర్చున్న మట్టికి నేను నా పేరు మీనాక్షి సీరియల్ చూస్తుంటే సమ్మర్ క్యాంప్ అని సొల్లు చెప్పి ఇలా నన్ను బుక్ చేస్తావా? నాశనం అయిపోతావు చూడరా. ఆల్రెడీ నాశనం అయిపోయాం, మళ్ళీ కొత్తగా ఏం అవ్వాలి? ఏంటి అక్కడ మాటలు? బాబు త్వరగా బదరా బాబు, లేకపోతే పిర్రమే కర్రతో వాయిచ్చేస్తాడు. ఏమండి? చెప్పు లక్ష్మి. మంచినీళ్ళు తాగుతారా? లేదే, కొంచెం యాసిడ్ ఉంటే నా మొహన్ కొట్టు. లేకపోతే అలసిపోయిన ఆస్తమా పేషెంట్ లా నేను ఇక్కడ పడుంటే పొట్టి మంచినీళ్ళు తెస్తావా? వెళ్ళే మజ్జి పట్టుకురా. సరేనండి. అబ్బా అయ్యి బాబే, ముక్కు కొంచెం జరగరా. అమ్మా, ఒరే గోరా, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కునే వాళ్ళ భలే వచ్చారా? అవును మామ, చేతిలో చెప్పొకటి లేదు. ఒరే, కీళ్ళ నొప్పులతో కాళ్ళు పడిపోయి నేను ఏడుతుంటే కనికరం లేకుండా నా మీద కుళ్ళు జోకులు వేస్తారా? అసలు మిమ్మల్ని కాదురా, ఈ ముసలాన్ని ఇంటికి పట్టుకొచ్చిన బేబమ్మ నానాలి. ఏంటన్నా ఎవరో తెలుసుకున్నట్టున్నారు? రావమ్మా రా. అప్సరసా, ఇదిగో చూడు మా పొజిషన్. హ్యాపీగా ఉందా నీకు? వామప్కి ఇలాగ అయిపోయారంటే ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే ఏమైపోతారా? అంటే ఇప్పుడు దాకా చేసింది వామప్ప. ఎస్, ఆల్ ది బెస్ట్ గైస్, బై. వామప్పకి వాచిపోయింది. ఇంక ట్రైనింగ్ అంటే డ్రాయర్ తడిచిపోద్దేమో. ఈ వైలెన్స్ ని మీరు టాలరేట్ చేసిన నేను ఎంకరేజ్ చేయను. ఈ కఠినమైన భారతీయుడికి క్రూరమైన అపరిచితుడి స్టైల్లో టచ్ ఇవ్వాల్సిందే. అపరిచితుడా? ఎస్, దిస్ విక్రమ్ వర్సెస్ కమల్ హాసన్. వాచ్ ఇట్ నౌ. నమస్కారం తాతగారు. ఏంటి? చతుర్సాగర్ పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భూయాత్తు. వాసిష్ఠ మైత్రేయ బ్రహ్మణాంబ వాసిష్ఠ గోత్రోభ్యోస్య ఘోరా శర్మ నామ అహంభో అభివాదే. ఏంటిది? కంప్లైంట్ లెటర్. ఎందుకిది? కమిషనర్ కి భారతీయుడా? అవును తాత,
నువ్వు మా అందరిని టార్చర్ చేస్తున్నావని పోలీస్ కమిషనర్ కి కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఒకసారి పోలీస్ కి ఇచ్చే ముందు మీకు ఇవ్వడం సమంజసం, అందుకే తెచ్చా. నా మీదే కంప్లైంట్ ఇస్తావా? ఇస్తారా? ఇస్తా. నీ మీద కంప్లైంట్ ఇస్తా, నీ అక్క మీద కంప్లైంట్ ఇస్తా, నీ కుక్క మీద కంప్లైంట్ ఇస్తా. పాపం అమాయకమైన అన్యం పుణ్యం తెలియని ఘోరాన్ని టార్చర్ చేస్తావా? అయ్యో సేనాపతి గారు, ఎవరు సార్ మిమ్మల్ని తోసింది? దెబ్బలు ఏమైనా తగిలాయా? రేయ్, ఏంటి రెచ్చగొడుతున్నావా నన్ను? వాడిని ఎందుకు రా కొట్టావు? అయ్యో ఇదేంటి సార్, మళ్ళీ పడ్డారు? ఎవరు సార్ మిమ్మల్ని పుష్ చేసింది? రాయ్ 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 రాయ్, నేనే పెద్ద నటుణ్ణి, నా దగ్గరే నటిస్తావా? నేను నటించడం ఏంటి సార్? నీకు ధైర్యం ఉంటే నన్నేం చేయకండి, నన్నేమన్నా చేయరా. ఆ భగవంతుడి సాక్షిగా ఆ ట్రైనింగ్ అంతా నేనేం చేయలేదు సార్. నేను చెయ్యను రా, నన్ను పంపించండి సార్. ఘోరాన్ని బయటికి పంపించారా? పంపరా? రేయ్, ఎరగదీసావు కదరా. నేను సంపూర్ణేష్ బాబుని చూశాను, మరిడేష్ బాబుని చూశాను, ఆఖరికి సునిశిత్ బాబును కూడా చూశాను. కానీ నీలాంటి నటుడిని ఎప్పుడూ చూడలేదురా. దిస్ ఈస్ ఆల్ కామన్ ఫర్ మీ మ్యాన్. జస్ట్ లీవ్ దిస్ షిట్ అండ్ గో అవుట్ సైడ్. ఓకే ఓకే. ఇంకోసారి ఇలాంటి యాసాలు వేసావంటే నీకు సోలదండనమే. వద్దు సార్, సారీ. ఒరే గోరా, ఏమైందిరా? మెడ ఏంటి అలా ఉండిపోయింది? నేనేరా, పుష్పాల స్టైల్ గా ఉంటదని ఇలా పెట్టాను. అవునా? అబ్బా కనిపించట్లేదా? మెలికేసి నలిపేశాడు. ఓ మరి టచ్ చేస్తాను నేను. ఇచ్చాడుగా, నీకు కావాలా? అమ్మ వద్దు. మరి మూసుకొని వెళ్ళి మూవ్ పట్టుకురా. మెడ నొప్పి వచ్చేది బాబు. ఈ స్ట్రైట్ గా తిరుగుతా తిరగదా? అమ్మా అయ్యి బాబోయ్, ఇంక నా వల్ల కాదురా బాబు. ఏంటి రిలాక్స్ అయిపోయారు? లగండి. ఏంటయ్యా లెగిసేది? నువ్వు భారతీయుడువా నరకంలో పట్టుడువా? ఎలా హింసిస్తావేంటి? ఇది హింస కాదు, ఎక్సర్సైజ్. మా కాలంలో అందరూ ఎక్కడికి వెళ్లాలన్నా నడిచే వెళ్లేవారు. బాగా దూరం అయితే సైకిల్ ని వాడేవాళ్ళం. కానీ మీరు బండి లేకపోతే బయటికి అడిగే పెట్టట్లేదు. ప్రతి ఇంటికి 2 బళ్ళు 2 కార్లు. ఎందుకు? రోడ్డు మీదకు వెళ్తే పొల్యూషన్. అలా అని ఇలా ఒళ్ళు పులుసు అయిపోయేలా ఎక్సర్సైజ్ చేయించారా? ఆ మాట అంటున్నందుకు సిగ్గుపడు. నీ వయసుకి నాకు అసలు ఒళ్ళు నొప్పులంటే ఏంటో కూడా తెలీదు. కానీ నీకు కొండలా పొట్ట, ఒళ్ళంతా కొవ్వు. ఇలా అయితే నువ్వు 30 ఏళ్ళకే ముసలైపోతావు. ననేం లాభంలేండి, ఇప్పుడు యూత్ లైఫ్ స్టైల్ అంతా ఇలాగే ఉంది. లైఫ్ స్టైల్ అంటే ఫాలో అయ్యేది కాదు జగన్నాథం, మనకి మనం క్రియేట్ చేసుకునేది. కష్టపడి ఎదగడం ఎవ్వరికి రావట్లేదు. మేమెందుకు తాత కష్టపడాలి? అప్పట్లో మీకు ఏ సదుపాయాలు లేవు కాబట్టి మీరు కష్టపడ్డారు. ఇప్పుడు మాకు అన్ని సదుపాయాలు లభిస్తున్నాయి, అందుకే మేము ఏ కష్టం లేకుండా సుఖంగా ఉన్నాం. సుఖం? అప్పట్లో రోడ్డు పక్కన మంగళోడికి 5 పైసలు ఎత్తే ఆయిల్ తో మద్దనా చేసేవాడు. మాకు సుఖం అంటే అది. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మీకు సుఖాలను చూపించి సొమ్ము దోచేస్తున్నారు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు సేనాపతి గారు. నువ్వు రైతు బజార్లో బేరమాడతావు కదా జగన్నాథం. ఆ రైతు కూరగాయల రేట్లు పెంచితే నువ్వు బేరం ఆడతావు కదా. ఆడతాను. అదే నీ సెల్ ఫోన్ లో ఉండే సిమ్ కార్డు కంపెనీ వాడు రీఛార్జ్ అమౌంట్ రేటు పెంచితే నువ్వు బేరం ఆడతావా? వాణ్ణి ప్రశ్నిస్తావా? ఆడెవడో మనకు తెలియదు కదండి, మనం ఎలా ప్రశ్నిస్తాం? కూరగాయల షాప్ వాడు ఎదురుగానే ఉంటాడు కాబట్టి వాడిని ప్రశ్నిస్తావు. ఆ కంపెనీ వాడు ఎవడో తెలియదు కాబట్టి నువ్వు ప్రశ్నించావు. ఇదే అందరూ చేస్తున్న తప్పు. మీకు సుఖాలను చూపించి సొమ్ము దోచేస్తున్నారు. లంచాలు తీసుకోవడం దగ్గర నుంచి వాళ్ళ అవినీతి అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడి వరకు వచ్చింది. అవును సేనాపతి, దీన్ని భారతీయుడుగా నువ్వే వ్యతిరేకించాలి. భారతీయుడంటే నేనొక్కడే కాదు, మన జాతీయ జెండాకి సెల్యూట్ కొట్టే ప్రతి ఒక్కడు భారతీయుడే. దీన్ని అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలి, పోరాడాలి, మార్చాలి. మారుద్దాం, ఈ సిస్టమ్ ని మారుద్దాం. అందరం కలిసికట్టుగా మారుద్దాం. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. రండి, మరో ప్రపంచాన్ని తీసుకొద్దాం. అవినీతి లేని అందమైన ప్రపంచం. ఐడియా బాగుంది సేనాపతి. ఇంతకీ ప్లాన్ ఏంటి? స్వాతంత్ర పోరాటం మనకేం కొత్త కాదు కదా. అప్పుడు తెల్లదొరల్ని తరిమి కొట్టాం, ఇప్పుడు అవినీతి పరుల్ని తరిమి కొడతాం. 0 టాలరెన్స్.
are you waiting for? Start learning languages in a fun way with Duolingo. Download the app now.